ఎవరు ఉన్నారా? ఇది కాకుండా మన నెక్స్ట్ జనరేషన్కి చెప్పడం గవర్నమెంట్ ఆదేశం మేరకు ఈరోజు శ్రీ వడ్డే ఓబన్న గారి జయంతి మన డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆధార్ మన డిపార్ట్మెంట్ నుంచి కలెక్టరేట్లో పెట్టడం జరిగింది. ఇది ఇక్కడే ఒకటే కాకుండా దయచేసి అట్లీస్ట్ ఇక్కడ ఉన్న అందరూ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, పిల్లలకి డెఫినెట్గా మన స్కూల్స్కి కూడా ఒకసారి సంక్రాంతి తర్వాత చెప్తే బాగుంటుంది. వాళ్ళు కూడా తెలియాలి, వాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఇది కాకుండా అప్పుడు చేసిన సాహసంకి, అప్పుడు చేసిన కష్టాలకి మనం అందరూ కృతజ్ఞత చెప్తూ మనం లెట్ us రిమెంబర్ హిమ్. సో గుడ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్ బై బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశం మేరకు డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. శ్రీ వడ్డే ఓబన్న గారి జయంతి ఈరోజు మనం స్టేట్ ఫెస్టివల్గా మనం ఇక్కడ చేస్తున్నాం. శ్రీ వడ్డే ఓబన్న నంద్యాల జిల్లా ఏ మండలమా? సంజామ మండల్. ఇప్పుడు కూడా అక్కడ తహసీల్ ఆఫీస్ ఉంది. సో అప్పుడు 80s అంటే 1800s అప్పుడు బ్రిటిష్ అగెన్స్ట్ అప్పుడు చాలా బాగా అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్గా పనిచేయడం, అలాగే పబ్లిక్ని దగ్గర తీసుకురావడం, మళ్ళీ మనకి ఒక ఆల్ టుగెదర్ న్యూ ఇండియా ఇవ్వడం చాలా చాలా మనకి ఒక కొత్తదనం. ఇన్ఫ్యాక్ట్ మన ఈ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న ఒక నిర్ణయం చాలా మంచిది. ఎందుకనే ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఖచ్చితంగా తెలియాలి. వాళ్ళు చేసిన కష్టాలకి మనం అందరూ కృతజ్ఞత చెప్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక జీవోని రిలీజ్ చేసింది. వడ్డే ఓబన్న గారు జయంతిని సెలబ్రేట్ చేయడానికి ప్రతి జిల్లా కార్యాలయంలోనూ అందరూ కూడా ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలి. ఎందుకంటే ఆయన మనకు తెలిసినటువంటి సిపాయిల తిరుగుబాటు కంటే ముందు 1800 సంవత్సర కాలంలోనే బ్రిటిష్ వారికి తిరుగుబాటు చేసిన వారిలో ఈయన ప్రధానంగా ఉన్నారు. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ నరసింహారావు గారి అనుచరుడిగా ఉంటూ ఆ రోజుల్లోనే 9000 మంది సైనికులను ఆయన ఉపయోగించుకోవడం జరిగింది. ఆ రోజు తిరుగుబాటు రావడానికి ప్రధాన కారణం కళారులుగా, గ్రామ రక్షకులుగా ఉన్నటువంటి వారిని ఉద్యోగాల నుండి తొలగించి వారికి జీతం లేకుండా చేయడం, అలాగే రైతులు పండించిన పంటల మీద విపరీతమైనటువంటి పన్నును వేయడం వలన ఆ రోజుల్లో ప్రజల్లో తిరుగుబాటును అందరూ కూడా కలిసికట్టుగా తిరుగుబాటు చేసి స్వతంత్రం అంటే ఎంతోమంది త్యాగం ఫలం ఈరోజు మనం అనుభవిస్తున్నాము. వారందరి జీవితాలను మన తరం వారికి, మన తర్వాత తరం వారికి తెలియజేయడం కోసం ప్రభుత్వము అలాంటి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం కోసం ఈ జీవోని ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈరోజు మన కలెక్టరేట్లో వడ్డే ఓబన్న గారి జయంతి కార్యక్రమాన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ.